హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజులు కుట్టిన, డ్రెస్సులు కుట్టిన, లాంగ్ ఫ్రాక్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, ఏది కుట్టినా కానీ మనము స్టిచ్చింగ్ చేసే దగ్గర టైం అయితే ఎక్కువగా చాలా వరకు అయితే వేస్ట్ చేసుకుంటారండి. నేను చెప్పే టిప్పు ఇది పంజాబ్ డ్రెస్ అండి. స్కర్ట్స్ కుట్టే దగ్గర చాలా వరకు అయితే ముడతలు వస్తుంటాయి. ముడతలు రాకుండా నేను ఏ టిప్ చెప్తున్నాను అనేది మీరు చూడొచ్చు. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం చెప్తున్నాను, ఎట్లా వేసుకోవాలి స్ట్రైట్గా రావడం కోసం ఒక్కటే చిన్న స్టిచ్ తోటి పర్ఫెక్ట్గా వస్తుందండి. అసలు టెన్షన్ లేకుండా నేను చూపించే విధంగా మీరైతే స్టిచ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. స్కిప్ చేయకుండా చూస్తే వీడియోనైతే పూర్తిగా అర్థమవుతుందండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. అయితే సైడ్ స్టిచ్ అయితే వేస్తున్నానండి. అంటే మీరు షాప్లో కానీ ఇంట్లో కానీ కుట్టే వాళ్ళకి సైడ్ స్టిచ్ అయితే ఎన్ని కుట్లు వేస్తామని అనుకుంటారో అన్ని కుట్లు అయితే పట్టేసుకోండి. నేనైతే 3 or 4 అయితే కంపల్సరీ వేస్తానండి సైడ్ స్టిచ్, బ్లౌజుకి కానీ డ్రెస్సెస్ కానీ. ఈ స్కర్ట్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం స్టాప్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకుంటానండి స్టిచ్ చేసేటప్పుడు. మనము సైడ్ స్టిచ్ వేసేటప్పుడు కటింగ్ చేసేటప్పుడే లైనింగ్ పార్ట్కి చిన్న చిన్న కచ్చకలు అయితే పెట్టుకోవాలండి. ఆ కచ్చకలు పెట్టుకుంటే ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఈక్వల్గా వస్తున్నాయా లేదా చూసుకుంటే ముడతలు అయితే అసలు రావు. ముడతలు రాకుండా ఉండడం కోసం అని కాకుండా ఎక్కువలు తక్కువలు రాకుండా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సైడు. ఇలా ట్రై చేయండి, మీరు పర్ఫెక్ట్గా వస్తుందండి. అయితే ఇప్పుడు నేను వేసేదైతే 3వ కుట్టండి. అట్లనే ఆడేది వరకు మనం స్కర్ట్స్ దాకా వచ్చేసి స్టాప్ చేయండి. స్టాప్ చేసిన తర్వాత పెద్ద కుట్టు పెట్టుకోండి. పెద్ద కుట్టు పెట్టుకొని మీరు స్కర్ట్స్ కోసము ఏ విధంగా అయితే అంటే ఒక 1 ఇంచ్ పెట్టుకున్నారా, 1.5 ఇంచ్ పెట్టుకున్నారా, ఇంచు పావు పెట్టుకున్నారా కుట్టు కోసము అంత కుట్టు అయితే కంపల్సరీగా అంతే వదిలిపెట్టేసుకొని స్ట్రైట్గానైతే ఒక కుట్టేసేసుకోండి. ఒక కుట్టేసేసుకొని చూడండి వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో. ఓకేనా, ఎక్కువ తక్కువలు కింద కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ కరెక్ట్ లేదండి, నేనైతే కట్ చేసేస్తున్నా. కటింగ్ చేసేసి తర్వాత లెంత్ ఎంత ఉంది అనేది కరెక్ట్గా చూసుకొని లెంత్ అయితే పర్ఫెక్ట్గా తీసేసుకుంటాను నేను. ఇది ఏ పార్ట్కి ఆ పార్ట్కి ఓపెన్ చేసేసుకోండి. ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఫోల్డింగ్ కోసం మీరు ఎంతవరకు అయితే ఖర్చు వదిలిపెట్టుకున్నారో ఆ ఖర్చు ఎంతవరకు అయితే అనుకున్నారో అంతవరకు అయితే ఖచ్చితంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోండి. మీరు ఈ టిప్పు కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, అసలు ఎటువంటి ముడత రాకుండా స్ట్రైట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా, టైలరింగ్లో మంచి అనుభవం ఉన్న వాళ్ళకైనా టైం వేస్ట్ కాకుండా మళ్ళీ ఈ కొంచెం కాటన్ క్లాత్లు అయితే స్ట్రైట్గానే వస్తుందండి, కుట్టు వేయకుండా. నేను మీకు వీడియో కోసం చూపించడం కోసం అయితే ఈ స్టిచ్ వేస్తున్నాను, లేదంటే నేనైతే స్ట్రైట్గా వేసేస్తాను. జారుడు క్లాత్లు ఉంటాయి కదా, కొంచెం షిఫాన్ క్లాత్లు అట్లాంటి క్లాత్లు వేయడం కోసం కొంచెం అయితే కష్టపడుతుంటారు. ఇట్లా వేసుకొని చూడండి, తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. టెన్షన్ అయితే ఉండదండి స్టిచ్ చేసేంత వరకు. స్టిచ్ చేసిన తర్వాత వస్తుందో రాదో అన్న టెన్షన్ అయితే కంపల్సరీగా కొందరికి ఉంటుంది. ఆ టెన్షన్ లేకుండా ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పే టిప్పులు మీకు యూజ్ అవుతున్నాయా లేదా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోలో అర్థమైనా అర్థం కాకపోయినా నాకైతే చిన్న కామెంట్ అయితే పెడితే నాకు కొంచెం మీరు ఇచ్చే కామెంట్ నాకు కొంచెం పుషప్ని ఇస్తుందండి. నేను ఎట్లాంటివి అయినా కానీ కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెట్టడానికి ట్రై చేస్తానండి. అక్కడ కచ్చక దగ్గర ఒక రఫ్ అయితే చేసుకోవాలండి కొంచెం గట్టిగా. ఎందుకనంటే మనం వేసుకునేటప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొంచెము కుట్టు ఊడిపోకుండా ఉండడం కోసం ఒక 2-3 టైమ్స్ మనం రబ్ చేసినాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మీరు చేసి మీరు స్టిచ్ చేసిన తర్వాత కుట్టిన తర్వాత నాకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా, రాకపోతే కూడా మీరు రాలేదని చెప్పండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే నాకు కొంచెం యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే రికమెండ్ చేస్తారండి మీరు ఎంతమంది లైక్ చేస్తున్నారు అనేది. ఓకే అండి, చూడండి నేను ఆ మధ్యలో కుట్టు అయితే విప్పి చూపిస్తాను. తొందరనే వస్తుంది, దూరపు కుట్టు పెట్టినాం కదా, ఇట్లా తొందరనే ఈజీగా వచ్చేస్తుంది. మనం దగ్గర చిన్న కుట్టు పెడితే మాత్రం ఇప్పడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అందు గురించి అని దూరపు కుట్టు పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది.
క్లియర్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఫుల్ వీడియోని అయితే పెడుతున్నానండి. చూడండి, స్ట్రేట్గా వస్తుంది. చూసిండ్రా? ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఎవరికైనా రిలేటివ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.